వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ర్యాలీ చేశారు. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా కృష్ణా జిల్లా అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో వరద నీటి ఉధృతి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. పాముల లంకలో వరద నీటి వల్ల చెరకు, పసుపు, అరటి, మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద నీరు తగ్గిన వెంటనే ఎంతమేర పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేస్తామని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు, ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దాదాపు 3 నెలల నుంచి చెరువును వివిధ రకాల మట్టి వ్యర్థాలతో పూడ్చి కబ్జా చేశారు. దీంతో స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులను హైడ్రా కమిషనర్ వెంట తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా కంబదురు మండలంలో సాగునీటి వనరులు ఆక్రమణకు గురవుతున్నాయి. భూములు కోట్లు పలకడంతో అక్రమాలు అధికమయ్యాయి. సాకలిరేవు సమీపంలోని వాగులు, వంకలను పంజాబ్, రాజస్థాన్ స్టేట్లు భూములు కొనుగోలు ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ భరించలేక సిద్ధు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ రెడ్డి అనే వ్యక్తి వద్ద సిద్ధు అప్పుగా డబ్బులు తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వాలని సిద్ధు ఇంటికి వెళ్లాడు మహేష్ రెడ్డి. డబ్బులు ఇవ్వాలంటూ దుర్భాషలాడాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.